సాయిరామ్. మోహన్వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఏకాదశ సూత్రాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 3వ సూత్రం. ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడని. చాలామందికి తాము దైవ ప్రార్థనలు చేస్తున్నా తనను దైవం రక్షిస్తాడా, తనను పట్టించుకుంటాడా అన్న సందేహం ఉంటుంది. కానీ బాబా విషయంలో మనకి అటువంటి సంకోచమే అవసరం లేదు. ఎందుకంటే బాబా భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే అని అభయం ఇచ్చారు. ఏకాదశ సూత్రాలలో ఇది 3వది. ఇంతకు ముందు చెప్పిన 2 వచనాల వల్ల భక్తులకి బాబా సగుణ రూపంపై విశ్వాసం ఏర్పడుతుంది. ఈ సూత్రం నుంచి బాబా యొక్క సూక్ష్మ రూపం అంటే అవ్యక్తంగా నిరాకారంగా కనబడని రూపం యొక్క అనుభవం కోసం తపన ప్రారంభమవుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడే మరో మెట్టు అని చెప్పొచ్చు. బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఆవాహన చేసుకునే ప్రక్రియగా కూడా చెప్పొచ్చు. భగవంతుడు మానవాకారం దాల్చి మనుషుల మధ్యకు వచ్చి వారిని సంస్కరించి సన్మార్గంలో నడిపి తన లక్షణాలను వారికి నేర్పి తనంతటి వారుగా చేయాలని చూస్తారు. అందుకే అహర్నిశలు తపిస్తూ ఉంటారు. ఈ ఆకారాన్ని చాలిస్తున్నానే గాని మీ మనోప్రాకారాలను దాటి వెళ్ళను అన్నారు బాబా. ఇది అక్షర సత్యం. భౌతికం అంటే పంచభూతాల సమ్మేళనం. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటి కలయికతో ఏర్పడిందే ఈ ప్రపంచం. భౌతిక దేహం అంటే ఈ శరీరం మొత్తం భౌతికత్వంతో నిండి ఉంది. ఇటువంటి దేహమే అందరికీ ఉంటుంది. బాబాకు కూడా ఇటువంటి దేహమే ఉంది. కానీ మరి మనకి ఆయనకి తేడా ఎక్కడుంది? అప్రమత్తం అనేదే ఆ తేడా. మన దేహాన్ని పంచభూతాలు నడిపిస్తున్నాయి. వాటికి తల వంచి మనం జీవిస్తున్నాం. కానీ బాబాకి పంచభూతాలు తల వంచుతాయి. పంచభూతాలను తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఎలా అంటే నూనె ఇవ్వనన్న అజ్ఞానపు వర్తకుల ముందే నీటితో మసీదులో దేదీప్యమానంగా దీపాలు వెలిగించటం, పెను తుఫానికి షిరిడీ ప్రజలు అల్లకల్లోలమైపోతుంటే తన అద్భుత శక్తిగల వాక్కులతో ఆకాశాన్ని ఆజ్ఞాపించి ప్రచండ వాయువును ఆపారు. కుంభవృష్టి కాస్త చిరుజల్లుగా మారి ఆకాశంలో అత్యంత ఆశ్చర్యంగా చంద్రుని కనిపింపచేసి ఆనందాన్ని పంచారు షిరిడీ ప్రజలకి. దునిలో ఎగిసిపడే మంటలు ఒకసారి మసీదు దూలాల్ని తాకుతుంటే భక్తులు భయాందోళనలతో బయటికి పారిపోతుంటే సటకాతో స్తంభంపై కొట్టి ఆగు ఆగు అని అగ్నిని ఆపి భయాన్ని తొలగించి షిరిడీ ప్రజల్ని కాపాడారు. ఇలా బాబా పంచభూతాలపై ఆధిపత్యం వహించారు. మరి మనం ఏ ఒక్కటి మన అధీనంలో లేవు. బాబా తన భౌతిక దేహాన్ని ఏ విధంగా ఉపయోగించారో గ్రహిస్తే ఈ భౌతిక దేహం భగవంతుని నివాసమని తెలుసుకుంటాం. ఈ దేహ పరంపరలు మనకే కానీ భగవంతునికి కాదు. దేహానికి ఆత్మకి సంబంధం లేదని బాబా షిరిడీ ప్రజల సమక్షంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత వాక్యాలని నిరూపించారు. అలాగే బాబా 1886 సంవత్సరంలో సరిగ్గా మహాసమాధికి 32 సంవత్సరాల ముందు 72 గంటల పాటు తన శరీరాన్ని నిర్జీవ రూపంలో ఉంచి భక్తుడు మహల్సాపతి ఒడిలో ఒరిగి ఊపిరి ఆపేశారు. వారి ఊపిరి నిలిచిపోయింది కావున ఆయన మరణించారని కొందరు నిర్ధారించగా మహల్సాపతి భావాన్ని కదపటానికి ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. 3 రోజులకు తిరిగి వస్తానని చెప్పిన బాబా మాటపై అచంచల విశ్వాసంతో ఎవరినీ దగ్గరకు రానియలేదు. 3 రోజుల తర్వాత బాబా నిద్ర నుంచి లేచినట్టు లేచి అందరినీ చిరునవ్వుతో పలకరించారు. తాము శరీరానికి పరిమితం కాదని, జన్మ మరణాలపై సంపూర్ణ ఆధిపత్యం గల ఆధ్యాత్మిక చక్రవర్తి అని సాయి నిరూపించారు. బాబాకి భౌతిక దేహంతో పని లేదు. ఆయన ఒక నిరాకార శుద్ధ చైతన్యం. ఆత్మ యొక్క శాశ్వతత్వం, సాక్షిత్వం లోకానికి తెలియజేశారు ఈ సంఘటనతో. ఇక బాబా అభయంలో ముఖ్యమైన పదం అప్రమత్తుడనే అన్నది. అప్రమత్తం అంటే సంసిద్ధంగా ఉండడం. నానా చందోర్కర్ కుమార్తె మైనతా ఈ ప్రసవ వేదన ముందే గ్రహించి బాపుగిరి బువాతో ఊది హారతి పాట ఇచ్చి పంపి నేనున్నాను అన్న భరోసా కల్పించి ఆమెను మరణయాతన నుండి తప్పించారు. అలాగే కమ్మరి బిడ్డ కొలిమిలో పడబోతుంటే ముందుగానే దునిలో తన చెయ్యి అడ్డుపెట్టి కాపాడారు. నానాకి హరిశ్చంద్రగుట్ట వద్ద దాహంతో గొంతు ఎండిపోతున్న సమయంలో ఒక వ్యక్తి రూపంలో కనపడి ఆయన దాహం తీర్చటం, ఇలా ఎన్నో తన భక్తులకు ఏ ఏ మార్గాల నుండి ఆపదలు కలుగుతాయో ఆ మార్గాలన్నిటి నుండి రక్షించేవారు ముందుగానే.
గొప్ప అప్రమత్తతతో కాపాడే ఈ విధానాలే ఈ సూత్రంలో బాబా వ్యక్తం చేశారు. సాయి ఒక రూపం కాదు, వ్యక్త స్వరూపుడు. అందుకే బాబా భౌతిక దేహానంతరం కూడా తన భక్తులను అదే అప్రమత్తతతో రక్షిస్తున్నారు. ఈ సంగతి బాబా భక్తులందరికీ విదితమే. శ్రీ సాయి మహాసమాధి అనంతరం జరిగిన లీల ఇది. క్రీస్తుశేషులు పూజ్య నరసింహస్వామీజీ ఇలా చెప్పారు ఒక భక్తురాలు గురించి. తనకి మరణం ఆసన్నమైన సమయంలో ఆమె తన భర్త అయిన పాపయ్య చెట్టియార్తో ఆవిడ ఇలా చెప్పింది, నా గురించి దిగులు పడొద్దు, నా మరణశయ్య పక్కనే బాబా ఉన్నారు, నన్ను పరమానందమైన లోకానికి తీసుకెళ్తానని చెప్పారు అని చెప్పిందిట. ఎంతటి ధన్యురాలో కదా ఆమె నిజంగా. అలాగే ఇంకొక వ్యక్తి, ఆయన ఆ భక్తుడి యొక్క కుమార్తె గురించి, కుంభకోణం వాస్తవ్యులైన ఆర్ఎస్ మణియార్కు పుట్టుకతో మూగదైన ఒక కుమార్తె ఉండేది. ఒకసారి మణియార్కు స్వప్నంలో సాయి దర్శనమిచ్చి, నీ కుమార్తెను షిరిడీకి తీసుకొని రా, నా సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయించు అని చెప్పారు. మణియార్ బాబా మీద దృఢ విశ్వాసంతో తన కుమార్తెను షిరిడీకి తీసుకెళ్లారు. సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయగానే మొట్టమొదటిసారిగా ఆ పాప పలికిన మాట సాయిబాబా అన్నమాట అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇలా దేహానంతరం సైతం బాబా తన భక్తుల పట్ల అప్రమత్తంగానే ఉంటున్నారు, ఇక ముందు కూడా ఇలానే ఉంటారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. బాబా తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనంతటి వారిగా మనల్ని తీర్చిదిద్దాలని తాపత్రయపడుతూ అహర్నిశలు మన కోసమే ఆరాటపడే సాయికి మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు ఆయన లక్ష్యాలను నెరవేరుస్తున్నాం? ఎంతవరకు ఆయన బాటలో నడుస్తున్నాం? ఎంతసేపు గురువుని మన స్థాయికి దింపాలనుకుంటామే తప్ప ఆయన స్థాయికి ఎదగాలన్న ఆలోచనే చేయట్లేదు. మన కర్మలకి మనమే కర్తలం అనుకుంటూ ఫలానుభవాన్ని ఆశిస్తూ అజ్ఞానం నిండిన మనసుతో వ్యవహరిస్తున్నామే తప్ప ఆ సర్వాంతర్యామిని, ఆ సర్వనియామకుణ్ణి గ్రహించలేకపోతున్నాం. స్వార్థం నిండిన మనసుతో వ్యవహరిస్తున్నాం. ఎదుటి మనిషి గురించి ఆలోచించే తీరికే లేదు మనకి. ఇలాంటి సంకుచిత మనసులు మనం చూస్తున్నాం. అహం నిండిన మనసులు మనవి. కానీ నమ్ముకున్న బాబా మాత్రం మనకి అన్నీ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని భగవంతుడు అంటాడా? మనం ఎన్ని చేసినా ఆయన నైజం మనని రక్షించటమే. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే తప్ప, అనుభూతి చెందితేనే తప్ప మనసుల్లో మార్పు రాదు, మనలో వివేకం ఉదయించదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లేనిదే ఆ అనుభూతి కలగదు. అహంకారం లేని మరుక్షణం మనం కూడా విశ్వవ్యాప్తమైపోయేలా చేస్తారు బాబా. అహంకారం వల్లే మనం కేవలం శరీరానికే పరిమితం అవుతున్నాం. ఎంతటి మహోన్నతమైన భగవంతుడు మన సాయి మనకి లభించటం నిజంగా పూర్వజన్మ సుకృతం. నిజంగా పుణ్యాత్ములు, అదృష్టవంతులు మాత్రమే ఈ సాయి నిధిని అనుభవించగలరు. ఆనాడు ఈనాడు ఏనాడు బాబా అభయం సాయి భక్తులకు ఎల్లవేళలా ఉంటుందన్న నిరూపణే ఈ 3వ అభయవాక్యం. జై సాయిరామ్. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.